చేసినటువంటి సభ ఇగో నిన్న కవిత నిన్న ఒక బీసీ సభ పెట్టింది. నిజంగా కూడా జనము ఊహించని స్థాయిలో వచ్చిరాడు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర పెట్టినటువంటి సభలో ఊహించని స్థాయిలో వచ్చిరు. ఆమె కూడా చాలా ఓపికగా అన్ని బీసీ సంఘాల నుంచి ఏ బీసీ సంఘాలు ఉన్నాయో యాక్టివ్గా ఆ బీసీ సంఘాల నుంచి విజ్ఞప్తులు వినతులు అన్నీ తీసుకున్నది. ఆమె మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళతోటి 1-to-1 క్వశ్చన్లు తీసుకున్నది, ఆన్సర్లు చెప్పింది దానికి సంబంధించి. సో ఇలా అన్ని రకాల అదైంది. ఆ క్రమం లోపల కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు కూడా చేసింది. బీసీలకు ఈ కాంగ్రెస్ బీజేపీలు మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. బీసీలను ఇప్పటి నుంచి కాదు, రాజీవ్ గాంధీ నుంచి 4 తరాల పాటు బీసీలను మోసం చేసుకుంటూ వస్తూనే ఉన్నాయని చెప్పేసి నిజంగానే మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు కదా, ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిర్రు మేము 42% రిజర్వేషన్ చేసి పంచాయతీ స్థానిక సంస్థలల్లో మేము రాగానే మీకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పెడతాము అని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు, మేము 42% ఇయ్యము, అదే 20% ఇస్తాము, మిగతా 22% మా పార్టీ పరంగా ఇస్తాము అంటున్నారు. ఎంత డోకా, ఎంత దగులుబాజీ ప్రభుత్వం, ఈ దగులుబాజీ పార్టీ అంటే అంత దగులుబాజీ పార్టీ. అరే ఎన్నికల ముందు ఏం చెప్పినవో అవి వేయాలి కానీ ఎన్నికలు అయిపోయినాక అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మేము ఇయ్యము, ఇప్పుడు మేము చెయ్యము, ఇప్పుడు 22% ఇస్తాం, 20% ఇస్తాము, మిగతాది మా పార్టీ పరంగా బీసీలకే ఇస్తాము టికెట్లు. ఇదేం దిక్కుమాలి, నీ పార్టీ పరంగా ఇస్తే మిగతా పార్టీలకు ఇవ్వాలి కదా. అదే బీసీలకు ఇస్తే ఏ పార్టీ అయినా బీసీలకే ఇస్తుంది కదా రిజర్వేషన్ నువ్వు అమలు చేస్తే. అంటే అధికారంలోకి వచ్చిందాక ఒక మాట, ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని హామీలు, అది అమలైతే అమలు కాదా ఇవన్నీ ఏ సంబంధం లేదు. అధికారంలోకి వచ్చిందాక ఇలాంటి లంగముచ్చట్లు చెప్పుకుంటా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారు. ఏంది దుర్మార్గం. అదే విషయం గురించి నిన్న కవిత ఆడ సభ పెట్టింది అన్ని బీసీ సంఘాలతోటి, ప్రజలతోటి. జనం కూడా ఊహించని స్థాయిలో ఎక్కువ వచ్చారు. ఆడికి చాలామంది వచ్చారు, చాలామంది ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకున్నది. ఆమె మాట్లాడింది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా అడిగింది. ఆమె చెప్పింది, మరి నేను ఒక బీసీని కాదు కదా, నేను ఫైట్ చేస్తున్నా అని చెప్పింది. దాన్ని కూడా ఆమె సమాధానం చెప్పింది అక్కడ. సో కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా అదైతే ఉంది. అయితే ఈ క్రమం లోపల బీసీల లోపల ఒక చైతన్యం వస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది దొంగ ముసుగులు వస్తూ ఉన్నారు. గుర్తుకుంది కదా తీన్మార్ మల్లన్న లాంటోడు, కొద్దిగా లేస్తే వాడు నా బీసీ అని ముచ్చట పెడతా ఉంటాడు. సో ఇలాంటి బ్యాచ్ మొత్తం కేవలము అధికారంలో ఆయనకి ఏదో ఒకటి కావాలి, పదవో లేకపోతే ఏదో ఒకటి బ్లాక్ మెయిలింగ్ దుకాణం కోసం అది తెరిచిండు. అప్పటిదాకా దళితుల గురించి మాట్లాడి అది పోయింది. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఇప్పుడు అది కేవలం బ్లాక్ మెయిలింగ్ విధానం. అయితే ఎందుకంటే బీసీలు ఏకమవుతా ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే కూడా వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నప్పుడు కవితను జైల్లో పెట్టక ముందుకే ఆమె బీసీ మూమెంట్ స్టార్ట్ చేసింది. అప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిర్రు, రకరకాల చర్చలు పెట్టిర్రు, ఎంతోమంది మేధావులతో కూర్చున్నారు. ఇవన్నీ జరిగినాయి. అప్పుడు ఇదంతా అయ్యింది. కానీ ఇప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంటే నిన్న సభ సక్సెస్ కాగానే ఎంతమంది వ్యతిరేకించారు తెలుసా? బీసీ సభ పైన కాంగ్రెస్ విమర్శలు, ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసిన అధికార పార్టీ. కవిత సభ పైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు బల్మూరు వెంకటు, ఇందిరా శోభను, బండ్రు శోభారాణి, షబ్బీర్ అలీ, ఇంతమంది ఒక కవిత మీద కౌంటర్ ఇచ్చారు. ఇక దాంతోపాటు బీసీల నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గోనె ప్రకాష్, వీళ్ళు కూడా విమర్శలు చేశారు. అంటే ఒక్క కవిత నిన్న మీటింగ్ పెడితే ఈ 12 మంది కౌంటర్లు ఇచ్చారు. ఎందుకు మరి అంత ఊలికెందుకు? ఆమె బీసీల కోసమే కదా మాట్లాడింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా మీరు కూడా. ఈ బీసీ నాయకులు కూడా గోనె ప్రకాష్ కానీ లేకపోతే ఈయనెవరు మన జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ ప్రధానంగా బీసీలకు న్యాయం జరగాలనా లేకపోతే బీసీలకు అన్యాయం జరగాలనా? కేసీఆర్ హయాంలో అన్యాయం జరిగింది, కేసీఆర్ హయాంలో అదయింది అంటారు. ఆమె ఓపెన్ ఛాలెంజ్ చేసింది, రండి చర్చకు రండి, ఎవరు ఏ విధంగా న్యాయం చేసిరు, ఏ విధంగా అన్యాయం చేసిరు బీసీలకు మనము లెక్కలతో మాట్లాడదామని చెప్పి ఆమె ఓపెన్ ఛాలెంజ్ చేసింది. మరి ఆ ఛాలెంజ్ స్వీకరించవచ్చు కదా. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు దీని గురించి మాట్లాడొచ్చు కదా. అసలు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్దేశం ఏంటి? బీసీలకు న్యాయం జరగాలన్నా లేకపోతే న్యాయం జరగొద్దన్నా? మన గురించి మాట్లాడుతున్నప్పుడు కుదిరితే సపోర్ట్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండు కదా. ఈ వ్యతిరేకత చేయడానికి ఈ పెయిడ్ ఛానళ్ళు నిన్న తొలివెలుగులో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నేను కూడా చూసినా కొంచెం చెప్పేదో మన తొలివెలుగు గారి రగ్గన్ ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంది ఉద్దేశం ఏంటిది? ఇవాళ ప్రభుత్వానికి మీరు సరెండర్ అయిపోయిర్రా? బీసీల హక్కుల కోసము బీసీలకు 42% రిజర్వేషన్ రావద్దని చెప్తా ఉన్నారా మీరు?
ఇలా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు రావద్దని ఫోన్ చెప్పండి. అట్లనే ఏం రావద్దు, బీసీల హక్కులు నెరవేరొద్దు, మేము ఇట్లనే ఏదో ఒక దుకాణం వేసుకొని ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ కొమ్ము కాసుకుంటా మేము తిరుగుతాము అని చెప్తారా? మీరు ఎట్లా అన్నట్టు, ఏ విధంగా అన్నట్టు? బీసీలకు న్యాయం జరగాలన్నా వద్దా? దానికోసము ఎవరెవరు వస్తున్నారు ఏం చేయనది చూసుకోవాలి కదా. ఒకవేళ బీసీలకు న్యాయం జరిగితే కవితకి ఏం రాదు కదా, ఏమొస్తుంది? ఆమె ఆమె బీసీ కాకపోయినా కానీ బీసీల కోసం మాట్లాడుతుంటే ఆమెకి ఏమన్నా లాభం వస్తుందా? ఏమి రాదు కదా. అంటే ఇదంతా ఎందుకు, దేనికోసం? ఇదంతా ప్రభుత్వం వెనకాల ఉండి మాట్లాడిస్తూ ఉంటారు. ప్రభుత్వమే ఇప్పుడు విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా ఒక ఆ రకమైనటువంటి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఇది. బీసీలకు ఇప్పుడు అందరు ఏకమవుతా ఉన్నారు, చిన్న పెద్ద అన్ని సంఘాలు ఒక దగ్గరికి వస్తూ ఉన్నాయి మెల్లమెల్లగా. బీసీ ఉద్యమం అని చెప్పేసి దొంగ ముసుకేసుకున్నటువంటి మల్లిగాన్ లాంటి నమ్మలే సమాజం. ఎందుకు నమ్మలే? వీడు దొంగ కాబట్టి. కాంగ్రెస్ 4 తరాలు మోసం చేసిందని చెప్పంగానే, కవిత అనగానే వెంటనే 12 మంది ఉరికొచ్చారు. ఇక బల్మూరు వెంకట్ మాట్లాడబట్టే, కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడబట్టే. మీరు ఏమన్నా బీసీలా మరి? పోనీ బీసీలకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చింది? తీదామా లెక్కలు? ఏడిస్తుంది బీసీలకు టికెట్లు? గోషామాలు ఇస్తుంది. ఏడిస్తుంది బీసీలకు టికెట్లు ఈ ఎంఐఎంఓలు పోటీ చేసే దగ్గర ఇస్తుంది. ఇదేనా మీరు బీసీల మీద చూపించే ప్రేమ? ఎందుకు ఎల్బీ నగర్లో ఇవ్వలే? ఎందుకు మన ఇబ్రహీంపట్నంలో ఇవ్వలే? అక్కడ కూడా బీసీలు ఉన్నారు కదా చాలామంది. ఎంతమంది లేరు బీసీలు? చూపించాలనా కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు రెడ్లకు మాత్రమే ప్రధానంగా ఇస్తారు అక్కడ? ఏడు చూసారు రెడ్లు ఎందుకు కనపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? అంటే కాంగ్రెస్ అంటే రెడ్డిల పార్టీ? అట్లనే చెప్పురు మేము బీసీలకు వ్యతిరేకం అని చెప్పురు, ఒక ప్రకటన చేయరు. ఇవన్నీ ఎందుకు? సీతక్క మాట్లాడుతుంది, పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడతాడు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మీరు ఎంతమంది గౌండ్లను, ఎంతమంది బీసీలను మీరు ఎదగనిచ్చిరండి? మీ కింది స్థాయిలో ఎంతమంది గౌండ్లు ఉన్నారు? ఒకవేళ రేపటి నాడు నాకేమో అటు అయితే నా సీట్ కేసర్ వస్తుందని చెప్పేసి ఎంతమంది ఒక్కేస్తున్నావు నువ్వు? తెలియదా ఇది? తెలంగాణ ప్రజలకు, ఆ కరీంనగర్ ప్రజలకు అర్థం కాదా ఇది? సీతక్క ఎంతమంది ఎదగనిచ్చింది? అదే ములుగు జిల్లాలో ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చింది? మరి ఇదే ముచ్చట మొన్నటిదాకా తిన్మార్ వాళ్ళని మాట్లాడండి కదా, రిజర్వేషన్లు పెంచాలని. ఎందుకు ఒక్కరోజు మాట్లాడకపోయి ఈ సన్నాసులు అందరూ ఒక్కరోజు మాట్లాడకపోతున్నారు మీరు? ఈ జాగ్ర శ్రీనివాస్ గౌడ్ ఏడం అనుకున్నాడు, గోనె ప్రకాష్ ఏడం అనుకున్నాడు, వీళ్ళందరూ ఏడ ఉన్నారు ఆ రోజు? ఎక్కడ పోయిర్రు? మహేష్ కుమార్ గౌడ్ ఉండడన్నా మాట్లాడకపోయే? తిన్మార్ మళ్ళీ పొద్దుగాలు వేస్తే రెడ్లని కొడుకులారా తొక్కుతాం పండుతాం అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడిండు ఆయన. పంది కొక్కులు అన్నాడు, ఏదేదో మాట్లాడిండు. మరి ఆ రోజు ఒక్కరు మాట్లాడకపోయింది? ఎందుకంటే అది మీరు నడిపిస్తున్నటువంటి దొంగ ఉద్యమం కాబట్టి, ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఉద్యమం కాబట్టి, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ రోజు ఒక్కరి నోరు కూడా తెరవలే, ఏడ మాట్లాడలే. తిన్మార్ మళ్ళీ కౌంటర్ ఎవరితో నిప్పిస్తారు? ఏదో చోటా మోటా చిన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో నిప్పిస్తారు. అది కూడా ఎక్కడ ప్రచారం రాదు. ఏమో అట్లా మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. రేపటి నాడు నాలాంటి ఎవరన్నా మాట్లాడితే ఇగో మా వాళ్ళు కూడా ఖండించడం చెప్పడానికి. కానీ ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు, పిసిసి అధ్యక్షుడు, 2 మంత్రులు మాట్లాడతారు, ఒక ఎంపీ మాట్లాడతాడు, ఈయన వాళ్ళ రెడ్డి. మరి ఈయనకేం అధికారం ఉంది? కవితను విమర్శించే పోదు ఈ రెడ్డికి ఏం అధికారం ఉంది? బల్మూరు వెంకట్ ఈయన ఒక రావు, మరి ఈయనకేం అధికారం ఉంది? ఈయన మన బీసీనా? ఎంతసేపు మనం చేయొద్దు, చేస్తోళ్ళ కాళ్ళ కట్టబెట్టి కింద పడేయాలి. ఇదే కదా మన కార్యక్రమం, ఇదే కదా మన ఎజెండా. సో కాబట్టి ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ వస్తుంది, ఒకరిద్దరిని కాదు. ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేసే, రైతులను మోసం చేస్తుండే,